ఇక సిట్ అధికారులు ఏపీ అల్లర్లపై విచారణ చేపట్టారు. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ అల్లర్లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు సిట్ అధికారులు వెళ్లనున్నారు. పల్నాడు, మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి, నర్సరావుపేటకు సిట్ బృందాలు బయలుదేరాయి. 2 రోజుల్లో సీఈసీకి నివేదిక ఇవ్వనుండడంతో విచారణ ముమ్మరం చేశారు. సిట్ నివేదిక ఆధారంగా సీఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, సిట్ ఏ ప్రాంతాలకు తిరుగుతోంది? ఇంకా ఎవరైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయా? మరి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి మేరకు కూడా సిట్ బృందం కూడా మరి కాసేపట్లో ఆ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి సంఘటనని దర్యాప్తు చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి సిట్ ఐజీ వినీత్ బిజ్లాల్ నేతృత్వంలో మొత్తం టీం 13 మంది బృందంగా ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏసీబీ ఎస్పీ రమాదేవితో సహా మొత్తం 13 మంది ఈ సిట్ బృందంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి ఘటనల పైన తీవ్రంగా అటు రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం పరిగణించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి మాచర్ల, అటు నరసరావుపేటకు సంబంధించి కూడా, అటు తాడిపత్రి, తిరుపతికి సంబంధించి కూడా 4 ప్రాంతాల్లో సిట్ బృందం పర్యటించనున్నారు. ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఘటన, అదేవిధంగా ఎలక్షన్ తర్వాత, ఎన్నికల తర్వాత 13 తర్వాత జరిగినటువంటి ఘటన పైన పూర్తి స్థాయి ఆధారాలతో కూడా సిట్ బృందం సేకరించనుంది. మొత్తం 2 రోజుల్లోగా ఈ బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా దానిపైన ఒక నివేదిక అయితే ఇవ్వనున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులని విచారించనున్నారు. ఇప్పటి వరకు కట్టినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి కేసుల పైన కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 2 ఐఏఎస్లు, ఐపీఎస్లు అటు బదిలీ గాని, అటు సస్పెన్షన్ వేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే దీనికి అలసత్త వహించినటువంటి అధికారుల పైన 12 మంది పైన సస్పెన్షన్ వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీస్ శాఖ అధికారులు ఇప్పటి వరకు చేసినటువంటి వ్యవహారం కానీ, మరి సిట్ బృందం అదే ఈ 4 ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనల పైన సిట్ బృందం నివేదిక ఇచ్చిన తర్వాత మరికొంతమంది అధికారుల పైన కూడా వేటు వేసేటువంటి అవకాశం కనపడుతుంది. అదే సమయంలో ఇరు పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించి ఈ గొడవల్లో ప్రత్యక్షంగా ఎవరైతే ప్రేరేపించారో, ఇప్పటి వరకు సీసీ ఫుటేజ్ ద్వారా అనేక ఆధారాలు ఇప్పటికే పోలీసులు సేకరించారు. వాటిని కూడా స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. సిట్ బృందం అధికారులకు సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను విచారిస్తారు. అదేవిధంగా లీడర్స్ ను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. మాచర్లకు సంబంధించి ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడని ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్కే కూడా ఒక వివరణ ఇచ్చారు. కేవలం వ్యక్తిగత పనుల వల్లనే హైదరాబాద్ వెళ్ళానని చెప్తున్నటువంటి వాళ్ళ తమ్ముడు సోదరుడు వెంకటరామిరెడ్డి పూర్తిగా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా అటు పిన్నెల్లి సోదరులు ఈ వివాదాల్లో ఏదైతే ఘర్షణల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులకు కూడా చాలా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. కారంపూడి సిఐ పైన కూడా మరి రాళ్లు రువినటువంటి సమయంలో కూడా ఆయనకు కూడా తీవ్ర గాయాలైన వాటిపైన కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే అనేక ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతల పైన ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఈ పార్టీలకు సంబంధించి కూడా 100 మంది నేతల పైన, కార్యకర్తల పైన కేసులు నమోదు చేశారు. 307 కింద, అదేవిధంగా SC/ST కేసులకు సంబంధించి కానీ, దొమ్మి కేసులకు సంబంధించి కానీ, 320 కానీ అనేక సెక్షన్స్ కింద కూడా ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఏదైతే క్షేత్ర స్థాయిలో బృందం పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లని పరిశీలించేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఏదైతే మరి కేసులు నమోదు చేసినటువంటి పోలీస్ అధికారులు కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. సమగ్ర విచారణ జరిపిన తర్వాత ఏదైతే సిట్ బృందం కేంద్ర ఎన్నికల సంఘంకి మరి 2 రోజుల్లో కూడా ఒక నివేదిక రూపంలో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల సమయం రోజు ఏం జరిగింది, ఎన్నికల తర్వాత ఏం జరిగింది, వీటన్నిటిపైన ఇప్పటికి కూడా అటు పల్నాడు ప్రాంతం, తాడిపత్రి కానీ, అటు అనంతపురం, తిరుపతి 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నికల రోజు కానీ తర్వాత కానీ గతంలో చూసుకుంటే అనేక సార్లు 2014 ఎన్నికలు జరిగినాయి, 2019 ఎన్నికలు జరిగినాయి, 2004 ఎన్నికలు జరిగినటువంటి సమయంలో ఇంతవరకు కూడా ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి
మరి ఘర్షణల వాతావరణం, ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణ వాతావరణం ఎన్నడూ లేని విధంగా ఆ ఘర్షణ జరిగినటువంటి నేపథ్యం దీన్ని అటు కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో అటు అధికారులపైన దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సిట్ అందించేటువంటి నివేదిక ప్రకారం అటు కేంద్ర ఎన్నికల సంఘం ఈలోగా జూన్ 4 ఫలితాలు ఉన్నటువంటి నేపథ్యంలో జూన్ 4 లోపు కూడా మరి సమగ్ర విచారణ జరిపిన తర్వాత మరి దానిపైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. లేదా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపైన మరి ఎలాంటి అధికారులు కానీ అటు ఆయా రాజకీయ పార్టీల నేతల పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఈ మేరకే కూడా ఎక్కడికక్కడ కూడా అవసరం చేసినటువంటి నేపథ్యంలో ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని అవసరం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరో 2 రోజుల పాటు 144 సెక్షన్ అమల్లో ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. సిట్ నివేదిక అందించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన ఇప్పుడు జరిగినటువంటి ఘర్షణల పైన మరి దీనిపైన వెల్లడించేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనా ఎంతటి స్థాయి రమేష్, మరి ఈ అల్లర్లలో పోలీసులు ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? అలాగే తాజాగా చూసుకున్నట్టయితే సిట్ ఎవరిపైనైనా కేసులు నమోదు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్, నేను ఆల్రెడీ మీకు చెప్పిన విధంగానే ఇప్పటికే దాదాపు ఇరు పార్టీలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా 300 కేసులు నమోదు చేశారు. ఒక కేసులో దాదాపు 30 నుంచి 40 మంది కార్యకర్తలు గాని నేతలు గాని ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళని సీసీ ఫుటేజ్ ద్వారా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏదైతే మరి దాడి ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారు గాని పరోక్షంగా పాల్గొన్న వాళ్ళు గాని ఈ హింసకి ప్రేరేపించినటువంటి వ్యక్తుల పైన కూడా ఇప్పటికే ఒక్కొక్క కేసులో 40 నుంచి 50 మంది పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. వీటిపైన కూడా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి నేపథ్యంలో ప్రాథమిక విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రాథమిక విచారణలో ఎవరు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఈ హింసలో పాల్గొన్నారు, సీసీ ఫుటేజ్ లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా గుర్తించే పనిలో పడ్డారు. ఏదేమైనా సిట్ బృందం క్షేత్ర స్థాయిలో కొంచెం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి పైన ఒక నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పారదర్శకంగా విచారణ కొనసాగిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపైన ఒక చర్యలు అయితే తీసుకునేటువంటి అవకాశం, మరికొంతమంది అధికారులు అటు రాజకీయ నాయకులు ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతల పైన కూడా మరికొన్ని కేసులు పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అమూల్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.